హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈ వినాయక చవితికి ఇంట్లోనే ఈజీగా, సింపుల్గా, బ్యూటిఫుల్గా ఎట్లా డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మేము చూపిస్తాము. జస్ట్ దానికి ఫ్లేవర్స్ అండ్ ఒక థర్మాకోల్ షీట్ అయితే తీసుకున్నాము. ఈ థర్మాకోల్ షీట్ని నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని దానికి ఫ్లవర్స్ అనేది మేము పిన్ చేస్తున్నాము. నేను ఎల్లో కలర్ చామంతి, రెడ్ కలర్ చిన్న రోజెస్ తీసుకున్నా. గుండు పిన్స్ ఉంటే తీసుకోండి. నా దగ్గర ఇప్పుడు అవి లేవు కాబట్టి నేను టూత్ పిక్స్ అనేది యూస్ చేస్తున్నా ఆ ప్లేస్లో. ఫస్ట్ అయితే ఈ చామంతిని నేను ఆ థర్మాకోల్ షీట్కి అటాచ్ చేస్తున్నా. మనకి కాడ ఉంటే ఎట్లాగో అవ్వదు కాబట్టి అది తీసేసి నేను ఈ టూత్ పిక్స్తో నీట్గా, అంటే మనం ఎక్కువ ఫోర్స్గా దాన్ని ప్రెస్ చేస్తే ఆ ఫ్లేవర్స్ రెమ్మలు అనేవి ఊడిపోతున్నాయి. అందుకని కొంచెం స్లోగా నీట్గా పెట్టేసుకుంటే అవి స్టిఫ్గానే కదలకుండా నీట్గా ఉంటాయి. మొత్తం అలా నేను ఒక రౌండ్ మొత్తం పెట్టేసుకున్నాను. నేను ఫస్ట్ అట్లా పించేయగానే కొన్ని ఊడిపోయినాయి, అందుకే నేను చెప్తున్నా ఎక్కువ ఫోర్స్గా అయితే పెట్టద్దు. మీరు సెకండ్ రౌండ్ కావాలంటే ఎల్లో కలర్ చామంతులైనా పెట్టండి, లేకపోతే రోజెస్ అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్న వినాయకుడి బొమ్మకు అయితే రోజెస్ అంతగా సెట్ అవ్వవు అనిపించింది, అందుకని నేను మళ్ళీ సెకండ్ రౌండ్ చామంతులే పెట్టేస్తున్నాను. ఈ రౌండ్ షేప్ అనేది మీకు ప్లేస్ని బట్టి తీసుకుని, మాకు ఉన్నది కొంచెం చిన్న ప్లేసే కాబట్టి నేను చిన్నగానే తీసుకున్నాను. అది మన ప్లేస్ని బట్టి కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర మల్టిపుల్ ఫ్లవర్స్ ఉంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కటైనా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ప్రజెంట్ మా దగ్గర ఉన్న చిన్నది, ఫ్లవర్స్ కూడా కొంచెమే ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా అయితే సెట్ చేసుకున్నాము. పైన మనకి కూడా రౌండ్ ఉంది కదా, అది వైట్ కలర్లో కనిపిస్తుంది, అందుకని నేను మళ్ళీ వాటిని మాత్రం రోజెస్తో హైలైట్ చేసుకున్నా. అది అసలు అనుకోలేదు, లాస్ట్లో పెట్టాము, చాలా బాగా వచ్చింది. రోజెస్తో హైలైట్ చేసింది. కింద మనం వినాయకుడు పెడతాం కదా, పీఠానికి కూడా నేను సేమ్ అదే థర్మాకోల్ షీట్లా కట్ చేసి, మనకి గిల్టర్ షీట్స్ మనకి బయట షాప్స్లో దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి ఇట్లా సెక్యూర్ అయితే చేసాము. నీట్గా ఎటు మూవ్ అవ్వకుండా మొత్తం పిన్స్ పెట్టాము. ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. ఓవరాల్ పీఠము వెనక బ్యాక్ డ్రాప్ అయితే అలా వచ్చింది. నా దగ్గర ఆర్టిఫిషియల్ ఇవన్నీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, పూలదండతో, దాంతో ఇట్లా ఒక రౌండ్ లాగా పెట్టాను. చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మా ఇంట్లో ఉన్న వినాయకుడిది అయితే నేను తీసుకొచ్చి, అంటే ఫైనల్గా ఎలా ఉంటుంది ఇది పెట్టిన తర్వాత అని చూపించడానికి అయితే పెట్టాను. చాలా సింపుల్గా, చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది, నీట్గా మొత్తం ఫ్లేవర్స్తోని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.